జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? ఏం చేస్తారు? దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం. ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, తుదకంటూ నడుస్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎలా నిజంగా ఒక్కొక్కసారి అప్పుడే ఈ నవ్వు ఆనందంతో వచ్చే నవ్వు కాదు, బాధతో వచ్చే నవ్వు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడండి అబద్ధాలు కూడా. నన్ను శాలువాలు కప్పడం పోయి, నాకు దండలు వేయడం పోయి, నన్ను తిట్టరా? రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, క్వశ్చన్స్ అడుగుతున్నా. నేను నీ దగ్గర ఏ రిపోర్ట్ ఆధారంగా అందులో కల్తీ జరగలేదని చూపించి ఒక్క రిపోర్ట్ చూపించమనండి. నేను 4 రిపోర్టులు చూపిస్తాను. నేను కల్తీ జరిగింది అని, జంతుకు ఉంది అని ఒక్కడు చూపించమనండి. లేదు అని చెప్పడానికి ఎందుకు నోటి మాటతో? మళ్ళా తిరిగి దీన్ని డైవర్ట్ చేయటానికి వీళ్ళేమో పరామర్శలు అని చెప్పి ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి కూడా ఒక అప్పీల్ చేయాలండి మీ అందరికీ కూడా, ప్రజలకి అందరికీ కూడా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను నిన్న కూడా మాట్లాడాను, ప్రజలు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు అన్నీ అందరూ చేస్తుంటారు. కానీ ఎవరు రాజకీయం చేసినా, ఎవడు రాజకీయంలోని అధికారంలోకి రావాలనుకున్నా ప్రజా సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల తాలూకా భద్రత గురించి, ప్రజాక్షేమం గురించి, ఇదైతే అల్టిమేట్, అంతే కదా. కానీ ఈరోజు అదే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు 8 గంటలు తీసుకుంటూ ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ క్లియర్గా ఉన్నా కూడా కావాలని నెమ్మదిగా వెళ్తూ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా 2 గంటలు 3 గంటలు చేస్తూ ఏమి సాధిద్దామని, అంటే ఇలాంటి తప్పులన్నీ చేసేయటం, ప్రజల మధ్యలోకి వెళ్తే మాకు ఇంత ప్రజా ఆదరణ ఉందని వాళ్ళ తాలూకా జనాలందరినీ చూపించుకోవటం చేసే ప్రయత్నం. అది కూడా అఫ్కోర్స్ విడిసికొడుతుంది అనుకున్న తర్వాత విషయం. దీని మీద కూడా ఏం చేయాలని ఒక చర్చ అయితే సాగుతుంది. నిజంగానండి, 1.5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా మేము హౌస్ అరెస్ట్ చేశామా? ఈవెన్ దో వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగకపోయినా, యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ చెప్తున్నా, నువ్వు 5,000 మందితో కాదు 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ బందోబస్తు ఇవ్వాలో బందోబస్తు ఇచ్చి మేము ప్రశాంతంగా పర్మిషన్స్ ఇచ్చి మేము పంపించుకుంటాం. మేమే కాదని చెప్పట్లేదే, మీకులాగా మేమేం మైకులు లాక్కోవట్లేదే, మీకులా మేమేమి నుంచున్న స్టూల్ లాక్కోవట్లేదే, మీకులా మేమేమి వేసిన స్టేజ్లు కూడా తీసేయట్లేదే, మీకులా మేమేమి ఇళ్లలోని కూర్చోబెట్టి హౌస్ అరెస్టులు చేయలేదే. మేమేమేను మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు వచ్చిన హక్కును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. వినియోగించుకుంటూనే ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాం. మేము ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి చేయొద్దు. ఈరోజు ఒక అత్యవసరంగా అంబులెన్స్లోని హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడు ఉంటాడండి. నువ్వు చేసే ఈ ప్రదర్శన బట్టి అతను చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఎవరో ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుందండి, వాడు ఉద్యోగం పోతే ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరో ఎక్కడికో ఏ ఫ్యాక్టరీకో పనికి వెళ్ళాల్సి వస్తుందండి, ఆ రోజు జీతం పోతే వాళ్ళ ఇంట్లో భోజనం ఎవడు పెడతాడు? కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా అని అడుగుతాను నేను.
దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు. చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది. మేము ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల నెయ్యి, మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన గ్లిజరైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. దానికి మీకు ఒక రికార్డ్ చెప్తాను. 2019 నుంచి 2025 వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె 180 రూపాయల నుంచి 265 రూపాయలు ఉండేది కనీసం, ఈ 26కి ఈ రోజుకి. సో వీళ్ళు సప్లై చేసే కాడికి మామూలు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం 420 రూపాయలు కిలో. 2019 460 రూపాయలు, 2020 21కి 500 రూపాయలు. అలాంటి నెయ్యి వీళ్ళు ఒక్కళ్ళకే మనకి 300 నకిలీ 319 రూపాయలు ఒకటి, 329 రూపాయలు ఒకటి, ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది. దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు, ఒక గృహిణి చెప్పగలదు ఇది ఎంత కల్తీ జరిగిందనేది. ఇలాంటి నెయ్యిని కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది, రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరిన అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేశాడంటారు. ఈరోజు కల్తీ జరిగింది అనమాట, అసలు కల్తీయే లేదు, ఇది పూర్తిగా మాకు క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఇది వీఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్, ధార్మిక్ వాల్యూస్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మేము చాలా చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు. ఒక తప్పు జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది, వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీని వెనకడిగే వేసే లేవు, చాలా పొరపాట్లు జరిగినాయి. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే 2022లోనే వీళ్ళు తెలియజేశారు. వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది 2022 రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు. దాని గురించి బయటకు తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు. వీళ్ళని 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేశారు. దాన్ని బయటకు తీసుకురాలా. కెన్ యూ ఆన్సర్ దిస్? అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు, తప్పులేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఎవరైనా సరే అన్య మతస్థులు నమ్మకం ఉందని సంతకం పెట్టాలి, డిక్లరేషన్ ఇవ్వాలి, నేను దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు రాలేదు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా ఇవే కదా. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెడితే నాకు నమ్మకం లేదు, నువ్వు మాట్లాడతావా? అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి. ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని.